ఉన్నాయండి. కొన్ని సూపర్ సిక్స్లో కొన్ని భాగాలు ఇవ్వాలి. రేపు 14వ తారీఖుని ఆటో వాళ్ళకి అమౌంట్ వేసి 15వ తారీఖుని మహిళలకి ఫ్రీ బస్ ఇస్తాననేసి ఆల్రెడీ మా నాయకుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇంకా ఆ తల్లికి వందనంలో మీకు గత ప్రభుత్వంలో తెలుసు, పరిపాలనకు రాగానే ఏమీ చేసేలా తర్వాత చేశారు. అలాగే వెంటనే రాగానే కంచంలో అన్నం పెట్టగానే ఒకేసారి మింగేరు, కొంచెం కొంచెం తింటారు. అలాగే ఇస్తానన్న పథకాలని నిదానంగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇవ్వకుండా ఏదో మేము చేతులు ఎత్తేసి మేము ఇవ్వమనేసి అనలేదు కదా. ఒక్కొక్కటి ఇదవుతుంది. ముందు వృద్ధాప్య పింఛన, మెగా డిఎస్సి, తర్వాత ఏమో ఇప్పుడు తల్లికి వందనం, రేపేమో మహిళలకి ఉచిత బస్సులోనే ఆటో వాళ్ళకి ఇబ్బంది పడతారు, నష్టపోతారనేసి వాళ్ళకి అమౌంట్ వేసి అప్పుడు ఉచిత బస్సు ప్రవేశపెడుతున్నారు. అసలు మా పథకాల్లో ఆటో వాళ్ళ సంగతి చెప్పల, అయినా కూడా ఆటో వాళ్ళ కష్ట నష్టాలు తెలిసి అమౌంట్ వేసి ప్రవేశపెడతానని చెప్పారు. ఇంకేం తగ్గాయండి? సూపర్ సిక్స్ గ్యాస్ బండ, ఉచిత గ్యాస్ బండ్లు, ఇప్పుడు ప్రతిదీ అంటే చెప్పనివి కూడా కొన్ని వాటిని వాళ్ళు చేస్తున్నారు. రోడ్లు చూడండి, ఈరోజు రోడ్లు ఎంత బాగున్నాయండి. సంవత్సరం పరిపాలన ముందు రోడ్లు కావాలని గత ప్రభుత్వంలో నెత్తి నోరు కొట్టుకున్నారు జనాలు. రోడ్లు శుభ్రంగా చేస్తున్నారు. ఎవరు అడిగినా మా నడువు నొప్పులు రావట్లేదు, హాస్పిటల్ బిల్లులు కట్టట్లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగున్నాయని ప్రతి వాళ్ళ నోటంతా వింటున్నాం. అలాగే గంజాయిని నిర్మూలించారు. మెయిన్ అది గంజాయిని నిర్మూలించారు. రాష్ట్రాన్ని అల్లుకల్లోలం చేస్తే ఒక గాడిలో నడిపిస్తున్నారు నాయకులు గారు. ఇంకేం కావాలండి? ఏం బాగాలేదండి పరిపాలన. రీకాల్ మేనిఫెస్టో అంటే ఇవన్నీ వెంటనే చేస్తారంటండి. వెంటనే చేస్తారా? చెప్పామంటే చెప్పాము, చేసామంటే చేసాము, ఉన్నామంటే ఉన్నాము అన్నట్టు చేశారు. కానీ మేము ఉన్నాము, మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాము, మేము దగ్గరలో ఉన్నాము, మేము అన్నీ చేస్తున్నామని మా నాయకుడు అంటున్నారండి. అప్పుడు ఏదో చేసామంటే చేసాము, ఇటు ఇవ్వడం అట్లా ఆక్కోవడం, ఇటు ఇవ్వడం అట్లా ఆక్కోవడం గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ప్రజలకి తల్లికి వందనం ఒకరికి ఇవ్వాల, నీకు 15,500, నీకు 15,500 అనేసి భారతి గారు చెప్పినట్టు మా నాయకుడు ఏం చెప్పలా. అన్న మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి వేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలకి లేదు, ఇప్పుడు దానికి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అది కూడా అమల్లో ఉంది. ఫస్ట్ క్లాస్ పిల్లలకి, ఇంటర్ పిల్లలకి అమల్లో ఉంది. ఇంకేంటండి? తల్లికి వందనం చేయింది. వాళ్ళు చెప్తే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? ఒకళ్ళు చెప్తే చేసే పరిస్థితులు ఆయన లేరు. ఆయనకంటూ ఒక విజన్ ఉంది, ఆయనకంటూ ఒక లెక్క ఉంది, అది చేయగలరు. వీళ్ళు చెప్తే చేసే స్టేజ్లో మా నాయకుడు లేడండి. మా నాయకుడిని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. మీకు గుర్తుందో లేదో, పెద్ద సభలో మోడీ గారే అన్నారు, నిన్ను చూసి నేను గుజరాత్ పాలనలో నేర్చుకున్నానని. దాన్ని బట్టి మీరు అందరూ సిగ్గు తెచ్చుకోండి. జనాలు ఎలా ఉన్నారని చూస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అమ్మఒడి అని చెప్పేసి ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఈరోజు మేము టీడీపీ పార్టీ తరపు నుంచి ఏదైతే 2024 ఎలక్షన్స్ ముందు మేమేమి చెప్పామో, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాము, ఇచ్చాము. అలాగే ఏంటంటే మీకు పెన్షన్ 3,000 కాస్త 4,000 ఇస్తున్నాము. అది కూడా వికలాంగులకి 6,000 ఇస్తున్నాము. అలాగే కిడ్నీ పేషెంట్స్, ఇంకా ఏమైనా లివర్, ఏదైనా ఫ్యాటీ లివర్ అలాంటివి ఏమైనా పేషెంట్స్ ఉంటే 10,000, ఇంకా పూర్తిగా వాళ్ళు బెడ్ రెస్ట్ అనుకుంటే వాళ్ళకి ఇంకా అమౌంట్ 10,000 పైన వస్తున్నాయి. అలాగే ఏంటంటే August 15న ఉచిత బస్సు, ఇవన్నీ మేము చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏంటంటే మాది తొలి అడుగు. 1 year అయ్యింది. 1 yearలో మేము ఏమైతే ఇంప్లిమెంట్ చేశామో అది ప్రజల్లో తీసుకెళ్తున్నాము. ప్రజలు వచ్చి చాలా బాగుంది అంటున్నారు. ఇంకా ఈ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనదే రావాలని వాళ్ళు ప్రజలను రిక్వెస్ట్ చేస్తారు. పెట్టమనండి. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మన సింగనగర్లో ఏం జరిగింది? కొట్టారు రాయిపెట్టి. ఎందుకు కొట్టారు? ప్రజల్ని ఏం చేయలేదని కొట్టారు ఆయనకి రాయిపెట్టి. ఇప్పుడు నాయకులు వెళ్ళే వాళ్ళకి కూడా కొడతారు. అలాగే కొట్టించుకుంటే బాగుంటుంది కదా. వాళ్ళు కూడా తెలిసిద్దిగా ప్రజలు ఎలా ఉన్నారనేది, ఎవరి పక్షాన ఉన్నారో తెలిసిద్ది కదా. తెలిసి వాళ్ళు కూడా తెలిసిద్ది. చూడండి, ఆల్రెడీ ఏంటంటే మనకు తెలుసు, ఆల్రెడీ వీళ్ళు నాన్ పెన్షన్ తీసుకుంటున్నారు కదా. ఎంత తీసుకుంటారు? లాస్ట్ టైం 3,000 వచ్చింది, ఇప్పుడు 4,000 వస్తుంది. 4,000 వస్తుంది. ఆయన ఏం చేశాడు? 2,000 కాస్త 250 ఒక ఇయర్కి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2,500. ఇలాగా జనాల్ని మోసం చేశాడు. అది కూడా అమ్మఒడి కూడా 2 సార్లు 3 సార్లు ఇచ్చాడు. 5 సంవత్సరాలు ఇలా ఇదేదో మొత్తం జనాలకి ఇచ్చేసాను. ఇంకా జనాలు ఇంకా ఎక్కువ మంది, వాళ్ళు ఇచ్చింది 42 లక్షల మందికి ఇచ్చారండి. మేము ఇచ్చింది 60 లక్షల పైన జనాలకి ఇచ్చాము. మేము తల్లికి వందనని 60 లక్షల పైన ఇచ్చాము. సో ఇది వీళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ. ఇంకా ఈ లేదు అదే లేదు అంట. ఎందుకంటే వీళ్ళు చేయలేరు కాబట్టి ఆ మాట చెప్తారు. వాళ్ళు నిద్రపోయారు కాబట్టి ఓన్లీ క్యాబినెట్ వరకు సంపాదించుకున్నారు. మద్యంలో సంపాదించుకున్న డబ్బులన్నీ అంటే వాళ్ళు పంచుకున్నారు. జనాల దగ్గర దోచుకున్న డబ్బులన్నీ వాళ్ళు పంచుకున్నారు. కాబట్టి క్యాబినెట్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు నంబర్ ఆఫ్ మాటలు చెప్తారు. రామనండి,
డోర్ డోర్ తిరుగుతుంటే వాళ్ళు కూడా సమాధానం ప్రజలే చెప్తారు. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి వార్డులో 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన గొప్పలు మన చేసిన అభివృద్ధి మన చేసిన సంక్షేమాన్ని తెలియజేయాలని చెప్పి నారా చంద్రబాబు ఆదేశాలు ఇస్తే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్లో మన ప్రియతమ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు గారు రావడం, ఈ కొండ ప్రాంతంలో ఆయన ఫస్ట్ రోజు మన కొండ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ప్రజా సమస్యలు, ఎందుకంటే కింద స్థానంలో ఉన్న ప్రజలు అందరూ కూడా నేల మీద ఉన్న ప్రజలందరూ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కొండ ప్రాంతం మీద ఉన్న ప్రజలకు సమస్యలు ముందు తెలుసుకోవాలని చెప్పి ఆయన మొట్టమొదటి కొండ మీద వెళ్ళి వాళ్ళ అక్కడ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి మా ఎంపీ గారిని స్వాగతించి మనకి ఈ పథకాలు అందినాయండి. గతంలో మా కుటుంబానికి ఒకటే పథకం అందేది, ఈరోజు కుటుంబానికి 10 పథకాలు అందుతున్నాయి. రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళకి ఫ్రీ బస్సు ప్రయాణం అనేది చేస్తూ ఉన్నారు. తద్వారా మహిళలందరూ కూడా వాళ్ళకి నిజమైన స్వాతంత్రం, స్వేచ్ఛ అనేది రేపు ఆగస్టు 15 తారీఖు నుంచి ఏదైతే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు నుంచి మహిళా స్వాతంత్రం అని చెప్పి మేమందరం కూడా నమ్ముతా ఉన్నాం. తప్పనిసరిగా ఆ అడుగు దిశలో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పథకాలని వివరిస్తూ వాళ్ళ యొక్క సమస్యల్ని కూడా మనమైతే ఇంకా ఏమి చేయగలుగుతామని అడిగి తెలుసుకుంటున్నాం. డెఫినెట్గా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి శ్రమపడుతున్నారు. ఈ యొక్క సంవత్సరంలో మనం చేసింది పాటు 4 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఏ రకంగా మనం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగుందని చెప్పేసి ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అది అందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అది ఒక సైకో ప్రభుత్వం. ఏకదాటిగా ఏదైనా ప్రశ్నిస్తేనే అరెస్టులు చేసేవారు, ప్రశ్నిస్తేనే కొట్టేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో అయితే మనం స్వతంత్రంగా ఈ కూటమి ప్రభుత్వం రాగానే మనం ఏది అడగాలన్నా సరే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంపీ గారిని ప్రతి ఒక్కరు సార్ మా పరిస్థితి ఇది, మా బాధలు ఇవి అని చెప్పిన బాధలు చెప్పుకునే ఇది ఉంది. ఎక్కడ కూడా ఇప్పుడు ఎంపీ గారు కూడా ఏదైనా ఉంటే చూడండి, వీళ్ళకి దగ్గర అవ్వండి అని చెప్పేసి మాకు కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఆయన ఎప్పుడు చెప్పినా సరే మీరు ప్రజల మధ్యలో ఉండాలి, ఏ సమస్య వచ్చినా సరే నా దగ్గర తీసుకురండి, నేను సమస్యను పరిష్కరించే విధంగా నేను చేస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాగే ఈరోజు 55 డివిజన్లో ఎంపీ గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఆ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసుకొని, కానీ కొన్ని బాధలైన సమస్యలు ఉంటే ఆయనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రజలు చాలా అంటే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వస్తే పథకాలు అమలు చేస్తా అన్నారో ఆ పథకాలన్నీ అంటే ఆయన రావడంతోనే గతంలో ఈ సైకో ప్రభుత్వం 3000 పెన్షన్ ఇస్తానని చెప్పేసి అది 3 సంవత్సరాలు 250 అని 4 సంవత్సరాలు చేశారు. అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రభుత్వం రాగానే 4000 చేస్తానని, ఆయన ప్రభుత్వం రావడంతోనే 4000 చేయడం, అలాగే వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అని చెప్పి జరిగింది. ఈ మధ్యనే తల్లికి వందనం కూడా అందరికీ చాలా వరకు ప్రతి ఒక్కరికి పడిపోయింది. అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పేదవాడికి 5 రూపాయలు కడుపు నిండా అన్నం పెట్టే కన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే ఫ్రీ బస్ అని చెప్పారో అది అమలు చేసే ముందే ఆటో డ్రైవర్లు అందరూ బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, నేను ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తాను స్త్రీలకి అని చెప్పేసి అన్నారు. ఆ ముందు రోజే నేను ఆటో డ్రైవర్లకి నేను కంపల్సరీ వాళ్ళకి జీవనోపాధి కోసం ఆలోచించి వాళ్ళకి కూడా ఏదైతే ఉందో ఆ పథకం కూడా అమలు చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ ప్రభుత్వం ప్రజలకి చేరువ చేసిన పథకాలన్నిటి మీద ఎప్పటికప్పుడు అంతకుముందు కూడా ఇలాగ ప్రజలకు చెప్పుకోకపోవటం వల్లే ఓటమి పాలయ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ తెలియజేసి దిశానిర్దేశం చేశారు. ఆ విషయం కనుకనే ఇప్పుడు ప్రతి విషయం కూడా ప్రజలకి మనం చేరువ చేసిన పథకాలన్నీ వాళ్ళకి అందినాయా లేవా, వాళ్ళు సంతృప్తిగా పడ్డారా లేదా, అందకపోతే ఎందుకు అందలేదు వాళ్ళకి కారణాలు చెప్పి వాళ్ళ దగ్గరికే వెళ్ళి ప్రజల దగ్గరికే వెళ్ళి ఈ వివరాలన్నీ వాళ్ళకి చెప్పి ప్రజల దగ్గర నుంచి స్పందన తీసుకోమని చెప్పి ఈ 2వ తారీఖున మొత్తం అందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కదిలే ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగిన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గౌరవనీయులైన ఎంపీ గారు మా 55 డివిజన్లకు వచ్చి ప్రతి గడపకి కూడా వచ్చి వారిని అన్ని వివరాలు అడిగి ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అని చెప్పేసి ప్రతి వాళ్ళని కూడా కనుక్కొని మాట్లాడి అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. చక్కగా ఉన్నాయి, అన్నీ మాకు అందుతున్నాయి. కొన్ని రాని ఏమైనా 1వ తరగతి వాళ్ళకి, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం కొన్ని రాలేదంటే మాత్రం ఆ 2 చోట్లకి ఆపారమ్మా. రేపు మీరు అన్నీ క్లియర్ చేసుకుంటే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి
మీకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేస్తే 5వ తారీఖు నుంచి మీకు మిగతా రావాల్సినవి కూడా వాళ్ళకు కూడా పడతాయని చెప్పారు. అలాగే టిడ్కో ఇల్లు గురించి కూడా అడిగారు కొంతమంది. వాళ్ళకు కూడా డబ్బులు కట్టడంలో ఒక 5 నెలల్లో టిడ్కో ఇల్లు పూర్తయిపోతుంది, దసరా కానుక దసరా ముందే అందజేస్తాను కూడా ఎంపీ గారు అందరికీ తెలియజేయడం కూడా జరిగింది. చాలా బాగుందండి, చాలా మంచి స్పందన వస్తుంది. రాష్ట్ర అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. రేపు ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం కూడా రిలీజ్ చేయబోతున్నారు. ప్రజలందరూ ఈ సంవత్సర పాలనలో ఏదైతే జరిగినాయో, ఎవరైతే పేదవారికి ఎటువంటి లబ్ధి చేకూరిందో కనుక్కోవడానికి ప్రజల్లో ముందుగా మన కేశినేని శివనాథ్ చిన్ని గారు ప్రజల్లోకి తొలి అడుగు వేశారు. తొలి అడుగు మొదలు పెట్టగానే మనకి ప్రజలందరూ బ్రహ్మరథం పడడం జరుగుతుంది. ఏంటమ్మా ఏంటి ఇలా ఉత్సాహంగా ఉన్నారంటే, తల్లికి వందనం, మా ఇంట్లో 3 బిడ్డలు ఉంటే 3కి పడింది బాబు, గ్యాస్ సిలిండర్స్ ఉచిత గ్యాస్ సిలిండర్కి డబ్బులు పండి అని ఒక్కొక్కటి, మా బాబు డిగ్రీ కంప్లీట్ అయ్యి కూర్చున్నాడు అనుకున్నాం, జాబ్ మేళాలో జాబ్ వచ్చింది, ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఎటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి ఆధారపడకుండా వాళ్ళంతటకు వాళ్ళు ఆర్థిక వనరులు ఏర్పరచుకోవడానికే కానీ, చిన్న చిన్న బీసీ లోన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎవరి కాళ్ళ మీద వాళ్ళే బతికేలాగా ఉపాధి అవకాశాలు కూడా చేకూరుస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో మొత్తంగా చేకూరిన లబ్ధిని కూడా వాళ్ళంతటికి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడ్డారు, నరకాలు పడ్డారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కాలకేయుల రాజ్యం నడిచింది. ఏదైతే కూటమి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, వాళ్ళ కష్టమే ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో తొలతూగుతున్నారు. ఏంటి ఆ సుఖ సంతోషాలు అంటే, ఒక పక్క సంక్షేమ పథకాలే కానీ, అటు అభివృద్ధి కానీ రెండు కూడా సమపాలనలో మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు. వచ్చిన ప్రమాణ స్వీకార రోజు నుంచే పెన్షన్ 4,000 చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, అంతేకాకుండా ముఖ్యంగా పేదవారికి ఎంతో ఉపయోగపడేది తల్లికి వందనం. గత ప్రభుత్వంలో ఎంతమందికైనా ఇస్తానని ఒకరికే ఇచ్చారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా, ఈరోజు 6 పిల్లలు ఉన్నా సరే 6కి కూడా పడింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. అంతేకాకుండా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఆటో డ్రైవర్లకి ముఖ్యంగా ఉచిత బస్సు అనగానే ఆటో డ్రైవర్లు చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళకి ఎటువంటి లాసు కలగకూడదని ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 వీళ్ళకి ఇచ్చిన తర్వాతే ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టబోతుంది కూటమి ప్రభుత్వం. ఇలాగే ఈ కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే లబ్ధి, కొంతమందికి చిన్న చిన్న లోటుపాట్ల వల్ల లబ్ధి అందట్లేదని కొంతమంది చెప్తున్నారు. మా గౌరవనీయులైన ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా వాటిని నోటిఫై చేసి మళ్ళీ దీన్ని ఎమ్మటే కూడా సాల్వ్ చేసే విధంగా మా డివిజన్ నాయకత్వానికి కూడా ఇచ్చారు. మేము అవి కూడా ఎవరైతే పథకాలు కొంతమందికి అందలేదో, సిలిండర్ అవ్వచ్చు, అలాగే తల్లికి వందనం అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మేము నోటిఫై చేస్తున్నాము సచివాలయం ద్వారా. ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే కూటమి ప్రభుత్వం అనేది 10 కాలాల పాటు ఉండాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇదే ప్రభుత్వం 10-15 సంవత్సరాలు కానీ రన్నింగ్లో ఉంటే ఆంధ్రప్రదేశమే భారతదేశంలోనే మొట్టమొదటి స్థానం సంపాదించుకోబోతుంది. ఎందుకంటే అలాంటి నాయకుడు అనే నారా చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టం ఆంధ్రులుగా. ఎందుకంటే భారతదేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అండదండగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు, అలాగే నారా లోకేష్ గారు ఏదైతే ఈరోజు యువత వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని, యువతకి యువకాలంలో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలని చెప్పారో ఆ అడుగుజాడల్లో ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం కూడా, అంతేకాకుండా అదనంగా కూడా ప్రభుత్వం చేయడానికి చాలా కష్టపడుతుంది. మా ముఖ్యమంత్రి గారితో పాటు మేము కూడా కింద స్థాయి కార్యకర్తలను కూడా ప్రజల్లోకి వెళ్ళి అందరూ బాగోగులు చూడాలని మేము కూడా కష్టపడుతున్నాం. ప్రజలందరూ కూడా ఈ కూటమికి అండగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అని దుష్ప్రచారం చేస్తుంది. ఎందుకంటే వారు చేయలేదు, గతంలో చేయకపోగా ఈరోజు ఏం చేస్తున్నారు, అమ్మఒడి అందరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు.
కానీ ఈరోజు అందరికి ఇస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు కన్ను కుట్టుకోలేగా. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరో 15-20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే కొనసాగిద్దని ప్రజలందరూ విశ్వాసంతో ఉన్నారు. చాలా బాగుందండి. ముందుగా మహిళలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేసి 15,000 ఇస్తాము, ఒక పాప ఉంటే, ఇద్దరుంటే ఏమో 30,000 ఇస్తానని చెప్పి ప్రచారం చేసి వాళ్ళు తీసుకొచ్చిన పథకానికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టి తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పేసి తల్లికి వందనం అంతమంది పిల్లలకి వేశారు. ఏంటి రెండోది సూపర్ 6లో అమలు చేసుకుంటూ అన్నా క్యాంటీన్ ఇచ్చారు. తర్వాత ఏమో మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. ఉచిత గ్యాస్ ఇచ్చారు. రేపు ఆగస్టు 15కి బస్సు సరఫరా కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత 7,000 రూపాయల పెన్షన్ 3 నెలది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కూడా 3 నెలలు కూడా ఆ 3 నెలలు కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత ఎవరంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మంచి పాలన, మంచి ప్రభుత్వం. తొలి అడుగు అంటే ఈరోజు ఎంపీ గారు గడప గడపకొచ్చి ఎంపీ గారు తిరుగుతుంటే వాళ్ళు ప్రజలే ఎంతో బ్రహ్మరథం పడుతున్నారు. మీరు వచ్చారా ఈ సందులో కార్పొరేట్ కూడా ఎవరో తెలియని పక్షంలో మేము జీవిస్తున్నాం ఈ ప్రభుత్వంలో. ఏంటి గత ప్రభుత్వంలో ఆయన గెలిచినప్పుడు కూడా ఇప్పుడుకొచ్చి ఏం చేయలేదు. ఏంటి కార్పొరేట్ ఎవరు కూడా మాకు తెలియదు. ఎంపీ గారు అంటే కేసీఆర్ చిన్ని గారా మీరా మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి సార్, అవి కూడా మాకు క్లియర్ చేయండి అంటే అవి రాసుకొని ఎంపీ గారు మొత్తం అది టోటల్గా పూర్తి చేస్తారమ్మా, మా నాయకులు ఉన్నారు, వాళ్ళు చేయని పక్షంలో నేను చేసి పెడతానని చెప్పేసి హామీ ఇచ్చిన ఘనత అది చిన్ని గారు. ఎంపీ గారు చాలా సంతోషం. ఈరోజు 50 డివిజన్లో 54వ డివిజన్లో తిరగడం అనేది చాలా మేము ఇక్కడ స్థానికులం కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. గత ప్రభుత్వంలో వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఓడించారంటే అది ప్రజలకే అడగాలి మీరు. ఎందుకంటే ప్రజలు గుర్తించారు కాబట్టి ఓడించారు వాళ్ళకి. ఏంటి ఆయన ఇస్తానన్న నవరత్నాల్లో ఆ నవరత్నాలు అంటే 9 పథకాలు. అవి 9 పథకాలు. నవరత్నాలు అంటే 9 పథకాలు అవి. ఆ నవరత్నాల్లో ముందు 6 రత్నాలు కూడా చేయలేదు ఆయన. మనం 6 రత్నాలు చెప్పి 10 రత్నాలు చేయబోతున్నాం. రానున్న రోజుల్లో ప్రజలు లబ్ధి పొందుతారు. చాలా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్నంతకాలం ఈ గవర్నమెంట్ ఇలాగే కొనసాగుతుంది. ప్రజలు వాళ్ళకి భ్రమరావతి పట్టి గెలిపిస్తారు. వైసీపీ అసలు భూస్థాపితం అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం చేపట్టిందో సుపరిపాలనలో తొలి కార్యక్రమం అయితే ఈరోజు విజయవంతంగా ప్రారంభమైందని చెప్పుకోవాలి. విజయవాడలో ఎంపీ కేసీనేని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇంటింటికి వెళుతున్నటువంటి టీడీపీ శ్రేణులకి అనూహ్యంగా పాజిటివ్ స్పందనే వస్తుందని చెప్పుకోవాలి. అయితే వారికి కొన్ని సమస్యలు కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమం చేపట్టడంలో కూడా ప్రధాన ఉద్దేశం అదే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రజల్లో ఇంకేమీ ఆకాంక్షలు ఉన్నాయి, ప్రజల నుంచి ఎటువంటి కోరికలు బయటకు వస్తున్నాయి, ప్రజలకి దగ్గరగా వెళ్ళాలంటే ఏం చేయాలి, అలాగే ప్రజలకి ప్రభుత్వం నుంచి మేజర్ సమస్యలు ఏమైతే తీర్చగలం, రోడ్లే కావచ్చు, డ్రైనేజ్ సిస్టమే కావచ్చు, స్కీమ్స్ రూపంలో ఇంకేమి కోరుకుంటున్నారు అనేటువంటిది కూడా తెలుసుకునే దానికి చంద్రబాబు ఈ కార్యక్రమం చేపట్టారని మనం చెప్పుకోవచ్చు. అమలు చేసిన సూపర్ 6 కంటే కూడా ప్రజల్లో ఇంకా ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం చేయగలిగింది ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ సుపరిపాలన తొలడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్తున్నటువంటి నేతలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. విజయవాడలో అయితే ప్రతి నేత ఇంటింటి బాట పట్టారు. టీడీపీ నేతలంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.